కోట శ్రీనివాసరావు భౌతిక కాయానికి మెగాస్టార్ చిరంజీవి నివాళులు అర్పించారు. తమ ఇద్దరి నట ప్రస్థానం ఒకే సినిమాతో మొదలైందని గుర్తు చేశారు ఆయన. కోటతో నటించిన ప్రతి సినిమా తనకు ప్రత్యేకమన్నారు. యాసలు, మాండలికాలు అవలీలగా మాట్లాడతారని కోట శ్రీనివాసరావుకు చిరంజీవి నివాళులు అర్పించారు. కోట భలే నవ్వుతారు, అదొక డిఫరెంట్ స్టైల్. అలాగే డైలాగుల్లోనూ ఒక టైప్లో ఉండే విరుపు ఆయనకే సొంతం. ఇక మాండలికాల్లో మాట్లాడాలంటే కోట తర్వాతే ఎవరైనా. తెలంగాణ యాస ఆయనకు ఎంతో గుర్తింపు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొహమాటాలు లేవు. అనాలనుకున్నది అనేస్తారు, చెప్పాలనుకున్నది చెప్పేస్తారు. అయినా అందరికీ ఆప్తుడయ్యాడు. అందుకే ఇప్పుడు కోట మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కోట శ్రీనివాసరావు 83 సంపూర్ణ జీవితం, అందులో సినిమాల్లోనే 40 సంవత్సరాలు. ఈ 4 దశాబ్దాల సినీ ప్రయాణంలో 5 భాషల్లో విలక్షణ క్యారెక్టర్లు, మొత్తం 750 సినిమాలు, 9 నంది అవార్డులు, మరెన్నో ఇతర సత్కారాలు. అంతకు మించి కోట్లాది మంది అభిమానుల ప్రేమ ఆయనకే సొంతం. కానీ ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నప్పటికీ మనసు మాత్రం ఎప్పుడూ సంతోషంగా లేదు. గుండెల్లో భరించలేని బాధను ఒంటరిగానే మోస్తూ రెప్పదాటని కన్నీళ్లతో తన నటనతో ప్రేక్షకులను అలరించారు. కానీ 15 ఏళ్ల క్రితం కొడుకు మరణంతో మానసికంగా కుంగిపోయారు. 1968లో రుక్మిణిని వివాహం చేసుకున్నారు. వీరికి 2 కూతుళ్లు, కొడుకు ఉన్నారు. కానీ 2010 జూన్ 21న రోడ్డు ప్రమాదంలో కోట కుమారుడు ప్రసాద్ మరణించారు. భరోసాగా ఉంటాడనుకున్న కొడుకు మరణంతో తల్లడిల్లిపోయారు కోట శ్రీనివాసరావు. తనకు తలకొరివి పెట్టాల్సిన కొడుక్కి తానే అంత్యక్రియలు చేయాల్సి రావడంతో మానసికంగా కుంగిపోయారు. ఆ బాధ నుంచి బయటపడ్డారా అని గతంలో ప్రశ్నించగా కోట మాట్లాడుతూ, మర్చిపోవడానికి ఇదేమైనా జ్ఞాపకమా? జీవితం ఎలా మర్చిపోతాను? నటనలో బిజీగా ఉండటం వల్ల ఆ బాధను తట్టుకోగలిగాను అంతే అంటూ గుండెల్లో మోస్తున్న బాధను బయటపెట్టారు. 1973లో నా భార్య డెలివరీ సమయంలో ఆమె తల్లి చనిపోయారని, దీంతో ఆమెకు చిన్నగా షాక్ లాంటిది వచ్చింది. తరువాత తను సైకియాట్రిక్ పేషెంట్గా మారిపోయి దాదాపు 30 ఏళ్ల పాటు తానెవరో గుర్తుపట్టలేదని అన్నారు. తను తిట్టినా ఓర్పుగా సహించాలని అన్నారు. విజయవాడలో బంధువులతో కలిసి నా రెండో కూతురు రిక్షా ఎక్కింది. కానీ ఎదురుగా బ్రేకులు ఫెయిల్ అయిన లారీ ఆ రిక్షాను ఢీకొట్టడంతో కొందరు చనిపోయారు. ఆ ప్రమాదంలో నా కూతురు కాలు కోల్పోయి ప్రాణాలతో బయటపడింది. బ్యాంకులో ఎవరి దగ్గరైతే గుమస్తాగా పనిచేశానో అతడే నాకు వియ్యంకుడయ్యాడు. కూతురు జీవితం బాగుందని సంతోషించేలోపే నా కొడుకు చనిపోయాడు. ఎంతో పేరిచ్చిన భగవంతుడు అన్ని కష్టాలను కూడా ఇచ్చాడు. అన్నీ గుర్తుకు వచ్చి ఇంట్లో ఒంటరిగా ఏడుస్తుంటాను అని గతంలో చెప్పుకొచ్చారు కోట శ్రీనివాసరావు.